మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఎటపల్లి తాలూకాలోని పలు గ్రామాల్లో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు వెలుగు చూడడంతో భద్రతా బలగాలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఇనుప ఖనిజ కంపెనీలను వ్యతిరేకిస్తూ మైనింగ్ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ కరపత్రాలు విడుదలయ్యాయి. ఇక మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారు అనే ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో గడ్చిరోలి ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ను ముమ్మరం చేశాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా పోలీసులను కూడా అప్రమత్తం చేయగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, రీసెంట్గానే అటు పూర్తిగా కర్రెగుట్టల నుంచి చాలామంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఇక మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది అని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు మరోవైపు కరపత్రాలు రిలీజ్ అవడంతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? థ్యాంక్ యూ రవి. 2026 మార్చి 31 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టిన కేంద్ర ప్రభుత్వము. కానీ అయినా కూడా అప్పటి వరకు కేంద్రం కమిటీకి సంబంధించిన బడా నాయకులు కానీ మొత్తం కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా అందరూ కూడా లొంగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక గచ్చిబౌలిలో ఈ రోజు చూస్తే మళ్ళీ గచ్చిబౌలిలో మావోయిస్టుల కదలికల పైన కుండ గ్రామం సమీపంలోని బ్యానర్లు, కలపత్రాలు పోలీసులు అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. కానీ ఈ రోజు ఈ యొక్క పోస్టర్లు వెళ్లడంతో పాటు ఈ యొక్క పోస్టర్లు సారాంశం ఏంటంటే, ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే గత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వారైనా కూడా ఇంత ముందుకు చెప్పిన వాళ్ళు కూడా ఈ యొక్క కరగుట్టలో ఇనుప ఖనిజాలు, దానికి సంబంధించి మైనింగ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పడంతో పాటు అది కొంతమందికి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి సంబంధించిన వాళ్ళని కూడా ఉన్న ప్రాంతానికి సంబంధించిన వారే కాకుండా కరగుట్టలకు సంబంధించిన వారు కూడా ఎవరు కూడా దానికి సపోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి గ్రామానికి సంబంధించిన వారందరూ జరిగిన ఒక లేఖలో మావోయిస్టులకు సంబంధించిన ఒక లేఖ, దాంతో పాటు లేఖలతో పాటు మరి ఒక బ్యానర్ కూడా కట్టడం జరిగింది. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ప్రకారంగా చూస్తే మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పాల్గొల్ అశోక్ కామ్రేడ్ పేరు మీద ఈ రోజు లేఖ రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క లేఖలో సారాంశం ఏంటంటే, ఈ 1990 వరకు ఐబీకి సంబంధించిన 123 హెల్త్ కంపెనీకి సంబంధించిన కంపెనీకి చెందిన వారు మూసివేయాలని చెప్పి కోరుచున్నారు. పటేల్ సర్పంచ్ గ్రామ పంచాయతీలు ప్రజలే ఈ యొక్క కంపెనీ కూడా మూసివేయాలని చెప్పేసి కూడా కంపెనీకి సంబంధించిన మద్దతు ఇచ్చేవారిని కూడా పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క బ్యానర్ కట్టడంతో పాటు బ్యానర్లతో పాటు ఈ యొక్క మావోయిస్టు లేఖ రిలీజ్ చేయడంలో దాంట్లో కూడా ఈ యొక్క సారాంశం ఉంది. ఇదే కాకుండా చూస్తే కొంతమంది ఈ యొక్క కంపెనీ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన నీటి అడవి మరియు భూములను అమ్ముతున్నారు, రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంది అని చెప్పేసి ఇక్కడ మావోయిస్టులు కూడా వారిని హెచ్చరికలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే గతంలో చూస్తే ఎప్పుడైనా కూడా ఆకురాలే కాలం అయితే వేసవి కాలం ఏదైతే ఉంటుందో వేసవి కాలంలో కూడా మావోయిస్టులు ఆకెట్లా రాలతో మావోయిస్టుల ప్రాణాలు కూడా అట్లా పిట్టల్లాగా పోయేది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మార్చి 31 తారీఖు వరకు నిర్ణయించిన డేట్ లైన్ లో కూడా ఉన్న దానికి సంబంధించి మావోయిస్టులు కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా మొత్తం అందరూ లొంగిపోవడం జరిగింది. కానీ మరికొంతమంది ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడిందంటే చాలు మావోయిస్టులకు కూడా వాళ్ళు కూడా అడవిలో కూడా మొత్తం పచ్చని ఆకుతో పాటు ఉంటుంది. మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో అంతరాత్మ చేసుకోవాలని చెప్పి భావించిన నేపథ్యంలో ఈ యొక్క లేఖ బ్యానర్ ప్రత్యక్షం కావడంతో పాటు సంచలనంగా మారిందని చెప్పేసి దండకార్యంలోని మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు అశోక్ ఈ యొక్క లేఖ రిలీజ్ కావడంతో మొత్తం కూడా యొక్క సోషల్ మీడియా కూడా వైరల్ అవుతుంది. ఇదే కాకుండా చూస్తే ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ లో కూడా మావోయిస్టులు ఎవరు లేరు, మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అందరూ సరెండర్ అయినారు. కాకపోతే ఎందుకంటే ఇంకొక 4 ఉన్నారు అని చెప్పి 6 ఉన్నారు. 6 మరి 2-3 రోజుల క్రితమే ఒక 2 సభ్యులు కూడా లొంగిపోవడం జరిగింది. ఇంకా 4 ఉన్నారు. 4లో కూడా కేంద్ర కమిటీకి సంబంధించిన గణపతి ఆలేస్ భార్య అతనితో ఇప్పుడు మరొక 2 కమిటీ సభ్యులు ఉన్నారు. చూస్తే ఈ యొక్క కమిటీకి సంబంధించి మహారాష్ట్ర గచ్చిబౌలిలో ఈ రోజు వెలిసిన ఈ యొక్క గచ్చిబౌలికి సంబంధించిన వేలిపాట తాలూకాకు సంబంధించిన జులేపాల పిల్లల బూరలోని పాటు పలు గ్రామాల భద్రతా బలగాలు కూడా గుర్తించాయి. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క భద్రతా బలగాలు ఇవన్నీ ఈ లేఖ రావడంతో పాటు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు కూడా మొత్తం అంతమైన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఉందో ఎండాకాలం వచ్చిందంటే ఆకు రాలే ప్రాంతం. ఆకు రాలినప్పుడు ఎందుకంటే అడవులు మొత్తం అక్కడ ఎవరు ఉన్నా కూడా అందరినీ గుర్తిస్తారు. ఆకురాల ప్రాంతంలో కూడా మావోయిస్టుల ప్రాణాలు కూడా ఆకులు ఎట్లా రాలిపోతున్నా
వాళ్ళ ప్రాణాలు కూడా అట్లనే పోతున్నాయని చెప్పి ఎన్కౌంటర్ లో పోతున్నాయని చెప్పుకున్నాయి. కానీ ఇప్పుడు ఆకు చిగురించే ప్రాంతం ఇప్పుడు కూడా మావోయిస్టులు మొత్తం కేంద్ర కమిటీ కూడా ఇదంతా ఎక్కడెక్కడ తూచిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ యొక్క లేఖ ఈ యొక్క బ్యానర్ తో పాటు మరి ఇది వర్షాకాలం వచ్చిందంటే చాలు మావోయిస్టులు రెచ్చిపోతారు, రెచ్చిపోయే వాళ్ళు కూడా చేస్తుంటారు. ఈ యొక్క సందర్భంలో చూస్తే ఇటు ఈ యొక్క కరపత్రాలు ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టుల పేరిట వెలిసిన యొక్క కరపత్రాల నేపథ్యంలో గచ్చిబౌలితో సహా ఛత్తీస్గఢ్ సరిహద్దులో బలగాలు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా చూస్తే తెలంగాణ ఎస్ రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.